ఓకే సార్. చాలా బాగుంది. ఎడ్యుకేషన్ బాగుందంటున్నారు, ఇన్‌ఫ్రా బాగుందంటున్నారు. ఇంకా ఇది కాకుండా ఇంకేమున్నాయి? ప్లేస్‌మెంట్స్ బాగున్నాయంటున్నారు. ఇది కాకుండా ఇంకేమి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మన యూనివర్సిటీ నుంచి? డెఫినెట్లీ మ్యామ్. యాక్చువల్లీ ఒక రకంగా చూస్తే వి సపోర్ట్ స్టూడెంట్స్. అంటే జాబ్ కాకుండా మీరు ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగడానికి ఓహ్! రైట్ స్టార్టప్స్ ఏమన్నా మీరు దాని వైపు ఇంట్రెస్ట్‌గా ఉంటే ఆ! సీడ్ ఫండింగ్ అంటే ఇనీషియల్‌గా ఫండింగ్ మేమే చేస్తామన్నమాట. రైట్ అప్ టు 2 lakhs వరకు. ఓకే. రైట్ కాలేజ్ నుంచి యూనివర్సిటీ నుంచి మేము చేస్తాం. హ్మ్. ఇది కాకుండా వీ హ్యావ్ స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్. అంటే యూరోప్ యూనియన్తో మనకి అండర్స్టాండింగ్ ఉండటం వల్ల ఇరస్మస్ అనే ప్రోగ్రాంలో ఇక్కడ ఎకడమిక్స్లో టాప్ ఉన్న పిల్లల్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ మేము యూరోప్ పంపిస్తుంటాం. గ్రేట్ సార్. లేదు గ్రేట్ అట్లా థింగ్. కాదు టాపర్స్లో లేరు వెళ్ళాలి అనుకుంటే చాలా తక్కువ బడ్జెట్లో వీళ్ళు యూరోప్ వెళ్ళి ఒక సెమిస్టర్ చదువుకొని రావచ్చు. అక్కడ ఆ ఇంటర్నేషనల్ యూనో అట్మాస్ఫియర్ని ఎక్స్ప్లోర్ చేసుకొని రావచ్చు. ఓకే. సో ఇటువంటి ప్రోగ్రామ్స్ మిగతా యూనివర్సిటీస్ చాలా నేను కాస్ట్ ఫస్ట్ టైం చేస్తాయి, వింటున్నాను సార్ చాలా నేను కూడా. కాస్ట్లీ ఎఫెక్ట్గా ఉంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మార్వాడి యూనివర్సిటీ హ్మ్. ఆ విషయంలో మనీ కన్నా సర్వీస్ మోటో ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో దానివల్ల వీ కుడ్ ఏబుల్ టు డూ ద కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట. ఓకే. సో ఎడ్యుకేషన్తో పాటుగా ఇటువంటి అదర్ థింగ్స్ కూడా ఉంటాయి అనమాట.